మేడ్చల్తో పాటు పలు కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ఖాళీ నీటి బిందెలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల నుండి మేడ్చల్ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కాళ్లు మొక్కి నీటి సమస్య తీర్చాలంటూ వేడుకున్నారు. మహిళలు, నాయకులు నీటి సమస్య, డ్రైనేజ్, ఇతర సమస్యలు వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు. లేదు, ప్రజలందరూ చచ్చిపోతున్నారు సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు మేడ్చల్ ప్రజలంతా తాగునీటి కోసం కటకటల బాధపడతా ఉన్నారు. మా మేడ్చల్ 298 డివిజన్ కూడూరు కిష్టాపూర్ మరి ఈ గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. తదనంతరం కేసీఆర్ గారు మరి ఆయన ఎక్కడున్నాడో కానీ ఆ మహానుభావుడు నిజంగా కూడా ఆయనని ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులెక్కి ముక్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం కాళ్ళు పెట్టి బయట బిందె పట్టుకొని పోకుండా కూడా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తలేవు? ఇవాళ మేడ్చల్ ఎక్కడ బోర్ వేసినా కూడా ఫుల్ నీళ్ళు. ఆ నీళ్ళతోటి మేడ్చల్ ప్రజల సమస్య తీర్చొచ్చు ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉంటే. కానీ బోర్లు ఉన్నా కూడా మోటార్లు పిడి చేస్తలే, స్టార్టర్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ప్రతి ఊర్లో ఘోరం ఉన్నది. ఈ జిహెచ్ఎంలో ఏమంట కలిపిండో ఆ పాపాత్కుడు మా ప్రజల ఉసురు తలుగుతుంది. మీరు తొందరలోనే కొట్టుకపోతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంత మార్చిలోనే నీళ్ళు ఇస్తలేరంటే మే జూన్లో ఏమిస్తారు మీరు? మా ప్రజలను చంపుతున్నారు. వాష్రూమ్ పోదామంటే సులభ కాంప్లెక్స్ల కాడికి పోతున్నారు. ఎందుకు వచ్చిరా ఎంత పోతుగాలంటే ఇంట్లో నీళ్ళు 10 రూపాయలు ఇచ్చి పోతున్నాం అంటారు. అటువంటి పరిస్థితి వచ్చింది. సంపుతురు ఈ జిహెచ్ఎంసీలో కలిపి మా ప్రజలను అందరూ. మేము తక్షణమే మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జలమండలిని ముట్టిస్తాం. ఈ 4 రోజులలో గిట్ట మా ప్రజలకు నీళ్ళు రాలేవనుకో ఊరుకునేది లేదు. ప్రతి సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ